బీజేపీ లీడర్ అన్నామలై కొడాతో కొట్టుకున్నాడనమాట. మన రాష్ట్రం, మన తమిళ ప్రజల్లో అమ్మాయిలకి సేఫ్టీ లేదని చెప్పి ఆయన కూడా చాలా దానికి కొట్టుకుంటూ అది పెద్ద రాజకీయ దుమారం కూడా రేగింది. ఎందుకంటే ఎవరైతే ఈ రేప్ చేశాడో అమ్మాయిని, జ్ఞానశేఖరన్, ఇతనికి చాలా మంది డిఎంకే లీడర్స్ తో సంబంధాలు ఉన్నాయని ఆ ఫొటోస్ కూడా బయటకు వచ్చాయనమాట. కానీ ఇతను కోర్టులో వాదించుకునేటప్పుడు నాకు చాలా ఓల్డ్ మదర్ ఉంది, తర్వాత చిన్న పాప ఉంది, నాకు రెమిషన్ ఇవ్వండి, అంటే నాకు చాలా తక్కువ శిక్ష వేయండి అని అడిగారు. అయితే కోర్టు మాత్రం ఇది చాలా తప్పు, అతను చేసింది చాలా సీరియస్ క్రైమ్ కాబట్టి శిక్ష తగ్గించనని చెప్పి నిన్న అతనికి 30 సంవత్సరాలు అతను రెమిషన్ ఇవ్వద్దు, ఆల్మోస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. అతని వయసు 37, ఇంకో 30 ఏళ్ళు అతను జైల్లోనే ఉంటాడు. అసలు ఎవరు అప్పీల్కి వెళ్ళినా సరే, ఏదేనికి వెళ్ళినా అతనికి రెమిషన్ ఇవ్వద్దు అని చెప్పి కోర్టు చెప్పేసింది. అసలు ఇక్కడ రెమిషన్ ఇవ్వకుండా 30 సంవత్సరాలు జైల్లో ఉండడం అంటే చాలా కఠినమైన శిక్ష అనమాట. ఎందుకు దీన్ని కఠినమైన శిక్ష అన్నానంటే, మామూలుగా మైనర్ కేసుల్లో కానీ, అంటే మైనర్స్ పైన అటాక్స్ కేసులో కానీ, అంటే అతను చేసిన అటాక్ వల్ల చాలా మంది బాధితులు అయినప్పుడు కానీ ఇలాంటి టైంలో చెప్తారు. కానీ మామూలుగా 30 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ వితౌట్ రెమిషన్ అనేది చెప్పదనమాట కోర్టు. కానీ ఈ క్రైమ్ ని చాలా దారుణమైన క్రైమ్ గా తీసుకుంది. నిజంగా అమ్మాయిలు ఇలా బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయిలకు సేఫ్టీ లేకుండా, యూనివర్సిటీ క్యాంపస్ లో కూర్చున్న అమ్మాయిలకు సేఫ్టీ లేకుండా చేయడం అనేది పెద్ద తప్పని చెప్పాలి. ఇలాంటి శిక్షలు ఇంకొకరు, అంటే ఇలాంటి శిక్ష చూసి ఇంకొకరు ఇలాంటి నేరాలకి పాల్పడకుండా ఉండాలి. అదేవిధంగా అమ్మాయిలు కూడా, ఆడపిల్లలు కూడా ఏదైతే చీకటి ప్రదేశాలు ఉన్నాయో లేదా ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయో కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసినా భయపడకుండా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి, అథారిటీస్ కి అందరికి విషయం తెలియజేయాలి. అప్పుడే చాలా మంది అమ్మాయిలు ఇలాంటి జరిగినప్పుడు బయటకు వస్తారు.